Hi everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel So it's time for next scene from movie Mana Shankar Shankara Vara Prasad Prasad Garu. Garu. Let's Let's watch it. సార్ ప్రసాద్ సార్ ఎప్పుడు ఫంక్షన్ జరిగినా ఓ మూల కూర్చొని ఫీల్ అవుతుంటావు. ఏంటయ్యా నీ బాధ? చెప్పే మూడ్ లేదు సార్. దెన్ హ్యావ్ ఎ డ్రింక్. Then have a drink. మధుపానం మహదానందం మనోధైర్యం ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఎవరు సార్? శశిరేఖ. ఆవిడ గారు నా పెళ్ళాం. Oh, Okay. Mendara. ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ జీవీఆర్స్ వన్ అండ్ ఓన్లీ డాటర్ శశిరేఖ నీ వైఫ్. మొత్తం ఆయన ఎంపైర్ ని సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తూ వరుసగా మూడోసారి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు తీసుకుంది. Ladies and gentlemen, the Best Business Women Award goes to Mrs. Sashirekha. Congratulations to her. శశిరేఖకి పెళ్లి డివోర్స్ అయిందని విన్నాను. Okay. అది నీతోనా? అవును. And దానిని ఎలా కలిసావు? ఎలా పెళ్లి చేసుకున్నావు? 10 years back, Mumbai. ఏంటి సార్ ఇది? మీరేదో పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పి మీ దగ్గర ట్రైనింగ్ చేస్తే మీరు పన్నెర ఫంక్షన్ తిప్పుతున్నారు. పన్నే ఉంది ప్రసాద్, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కానీ పెళ్లి ముదిరిపోతావు. ఇలా నాతో పాటు 4 పెళ్లి తిరిగా అనుకో, ఈ పెళ్లి అయిపోద్ది. అయితే క్యాప్ లేకుండా తిప్పండి సార్, పెళ్ళేదాకా తిరుగుతా. సుందరి Oh. చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా మనసంతా She's looking so good, yaar. తోడని She's actually very good, yeah. వచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? Huh? ఆవిడే పెళ్లి కూతురు. Huh? అయ్యో సారీ. She's not interested, I guess. So. Yeah. Please come. Be careful. Wearing costly lehengas, you should know how to carry it. Arey baba, arey Go, baba. uncle. Teach her to walk. Oh. చేసుకోబోయే అమ్మాయి స్లిప్ అయితే చెయ్యది వాళ్ళ ఇడియట్. నవ్వకూడదు. 1 వీక్ చూస్తున్నా నాన్న. వీడికి మేనర్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు. బేసిక్ గా వీని భరించే ఓపిక నాకు లేదు. కానీ అబ్బాయి నాకు నచ్చాడు. బట్ ఐ డోంట్ లైక్ హిమ్ నాన్న. బావును. Tamil Nadu. Mumbai से तमिलनाडु. ఈ మాఘమాస వర్షంలో ఇలా రాష్ట్రాలు దాటి మన పెళ్లికి రావాలా సార్? రావాలి. Wow, yellow shirt. He's looking so good, huh? Mustard color. సుందరి Oh. ஒரு சேரி சொல்லடி இந்நாளல்ல தேரி என்னையே தந்தேன் உனக்கு वो भी है क्या इधर? జన్మని हाँ. वो भी yellow है. நானுரை நீங்க மாட்டேன் நீங்கினால் தூங்க மாட்டேன் சேர்ந்ததே நம் இந்நாளல்ல தேரி నానునై నీలమాటే నీగిరా Ah. చేరనే Okay. சுந்தரி கண்ணால் ஒரு சேரி சொல்லடி Wow. என்னையே தந்தேன் உனக்காக జన్మని పొందేనదకాగ కేరళలో ఇంకో పెళ్లి ఉంది పదా. నా ఒక మాట,
ఏం పెళ్ళొద్దా నీకు? వేణు మరి పదా. సరిత. ఓకే Okay, now Kerala. వావ్ చివరి పెళ్లికి వచ్చాం. I want to go like this wedding. किसी का शादी है क्या? Do comment. I'll come. లాస్ట్ బాల్ 6 కొట్టా కొట్ట. మనం పెళ్లి చేసుకుందామా? हाँ? మనం కలిశాక మీరు నాతో మాట్లాడుతున్న మొదటి మాట ఇదే. పెళ్ళి సరే ఏంటండి? I believe in the universe. ఆ రోజు ఎంగేజ్మెంట్ లో అంతమంది ఉంటే మీరొక్కరే నా మీద ఎందుకు కన్సర్న్ చూపించారు? మీతోనే నేనెందుకు కనెక్ట్ అయ్యాను? Oh. అప్పుడు తమిళనాడు, ఇప్పుడు కేరళ, మళ్ళీ మళ్ళీ పెళ్లిలోనే ఎందుకు కలుస్తున్నా? We should try marriage. చెప్పండి, ఏమంటారు? ఒప్పుకుంటారండి. మీరు మీ యూనివర్స్ గ్రేట్. కానీ మీరు ఒకటి మిస్ అవుతున్నారు. మనం కలిసిన ప్రతిసారి సుందరి అనే పాట వచ్చేది. మరి ఇప్పుడు ఎక్కడ? ఆ? ప్రసాద్ కొట్టేవయ్య లాస్ట్ బాల్ 6. శశిరేఖ Oh. Wow. చెప్పాలి చెప్పాక ఫీల్ కాక ఓ ప్రసాదా, ఓ శశిరేఖ నీ చుట్టూ మిలియన్స్ నావన్నీ ఈఎంఐస్ ఓ ప్రసాదా, పైసల్లో ఏమున్నాయి నీకున్నీ పైచేసు. మస్త్ సాంగ్ మహల్లో నీకు ఇల్లు ఇరుకు ఏ అల్లోన కాదోయ్, ప్రేమ పంచే గుండెలోన ప్లేస్ Oh. యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా ప్రసాదు చూసుకుంటా. Okay. విప్పేడం దుమ్ము కొట్టు. ఓ శశిరేఖ నాకోకే నీకోకే మీ బాబు సంగతేంటి ఓ ప్రసాదు, ఇవాళే ఏదోటి నడితా నువ్వు వాడితో వెళ్తే నీ లైఫ్ 0 అవుతుంది. 0 నుంచి స్టార్ట్ చేస్తాను నాన్న. ఓకే Wow. He's looking so good. Wow. లొకేషన్స్ ఎగ్జాక్ట్లీ సిద్ధం గున్న పెళ్ళామా సిగ్నల్ ఇచ్చాయి చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా జంగిలెల్లి జాగువారు తేవాలా చెప్పినట్టు టైంకొస్తే చాలంట, అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంట? పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ చగ 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 జతపడి మనమిక చూడదాం గెలాక్సీ అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులంతేయో, నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో. యురేఖ నువ్వు కేక భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదా ప్రసాదు, ఓ ప్రసాదు, come on, ఏ మాటలొద్దు, ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదే లైక్ కొట్టు. శశిరేఖ ప్రసాదు, लोकेशंस बहुत मस्त है कितना यार क्यूट लग रहा है actually.
బ్యూటిఫుల్ స్టోరీ. మరి ఎలా విడిపోయారు? మాకు పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత మొదటిసారి మా మామగారు మా ఇంటికి వచ్చారు. ఐఎమ్ సారీ అమ్మా, నా ఈగోతో నిన్ను దూరం చేసుకున్నాను. నేనే అడుగుతున్నా, పదమ్మ ఇంటికి వెళ్దాం. నాకు ఇక్కడ లైఫ్ శశిరేఖ చదువు టాలెంట్ ఇలా 4 గోడల మధ్య ఆగిపోవడం కరెక్టేనా? జాబ్ వదిలేసి ఇల్లారికం వెళ్ళిపోయావా ఏంటి? మీరేమో అనుకోండి, నా కోసం అన్ని వదిలేసి వచ్చింది శశి. ఆ మాత్రం చేయలేనా? ఏ మాటగా మాట సార్. మా మామగారి ఇల్లు పెద్ద ప్యాలెస్ అయితే అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందా అని కొంచెం టెన్షన్ పడ్డాను. అబ్బాబాబా, ఏం రెస్పెక్ట్, ఏం రిసీవింగ్, ఏం కేర్ టేకింగ్ అని మా మామగారు నా మీద చూపించే ప్రేమకి నేను ఆయన లవ్ లో పడిపోయానండి. ఆ తర్వాత మామగారు డైరెక్ట్ గా నన్ను హెడ్ ఆఫీస్ తీసుకువెళ్ళి ఏకంగా CEO సీట్లో కూర్చోబెట్టేశారు. ఇక అక్కడి నుంచి కాఫీలు తాగుతూ కబుర్లు, లంచ్ టైంలో ముచ్చట్లు, మధ్య మధ్యలో బిజినెస్ మీటింగ్ లో నా లెక్చర్లు, దానికి టీం ఇచ్చే అప్లాజులు, పొగడ్తలు. వావ్, లైఫ్ అంతా ఓ హైలో వెళ్తోంది సార్. ఇక నుంచి ఆఫీస్ పనులు అమ్మాయి చూసుకుంటుంది, ఇంటి పనులు నువ్వు చూసుకో. మా మామగారు ఎంతో ప్రేమతో చెప్పాడు అనుకుని అంతే నిజాయితీతో, అంతే నిబద్ధతతో ఇంటి పనుల్లోకి ఎంటర్ అయిపోయింది సార్. ఇంట్లో పచారీ సామాన్ల లెక్కలని చూడటం. 33 రూపాయలు తేడా వచ్చిందయా, ఇది మా మామగారు కష్టాజితమా? సర్వెంట్స్ తో కూర్చుని లూడోలు ఆడుకోవడం. కాఫీలు ఇవ్వమాగానే మన ఇల్లే కదా, మన పని మనం చేసుకుంటే తప్పేంటి. అలా అల్లుడు స్థాయి నుంచి పనుల స్థాయి దించేశారు. ఏమా పిల్లలు ఎక్కడ? వాళ్ళ తాతగారి దగ్గర పడుకున్నారు సార్. రోజు ఏదో ఒక రీజన్ చెప్పి పిల్లలు కలవడం కూడా చేసేవాడండి. ఆఫీస్ వర్క్ అని, బిజినెస్ ట్రిప్ అని శశిని ఏదో కంట్రీకి తిప్పుతూ మా ఇద్దరి మధ్య కూడా దూరాన్ని పెంచేశాడు దుర్మార్గుడు. వాడి పాడు నవ్వు వెనక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. నేను మళ్ళీ ఉద్యోగం చేద్దాం అనుకుంటాను. జాబా? ఎక్కడి నుంచి చేయొచ్చు కదా. నువ్వు కూడా నీ బిజినెస్ వ్యవహారాలు మన ఇంటికి వచ్చేయి. వాట్స్ ఏ ప్రాబ్లం ప్రసాద్? నేను రానంటే నువ్వే తీసుకొచ్చావు. ప్రతి బిజినెస్ నేనే చూస్తున్నా, మధ్యలో వదిలేసి ఎలా వస్తాను? అలా ఇద్దరికి గొడవపడి విడిపోయాం సార్. ఒక్క ఆర్గ్యుమెంట్ కి విడిపోయారు. నువ్వేదో దాస్తున్నావు ప్రసాద్. అంటే మా ఆర్గ్యుమెంట్ మధ్యలోకి మా మామగారు వస్తే ఒక ఓటీపీ ఇచ్చా. వన్ టైం ఫడాక్. చాలు, గెస్ట్ వచ్చారు, కాఫీలు పంపించు. ఏం చూస్తున్నావు? కమాన్. ఏ కూతురు అయినా ఎలా ఊరుకుంటుంది? తప్పు చేశాం, ఒప్పుకుంటారు సార్. అందుకే వాళ్ళు ప్లీజ్ చేద్దామని ఆఫీస్కి వెళ్తే జాలి, దయ, కరుణ లేని క్రూర మృగాలు సార్ కూతురు ఇద్దరు. 30 మంది సెక్యూరిటీతో మెడబడి బయటికి గెంజించేశారు. నన్ను గెంటేశారంటే అలా అనుమానంగా చూస్తారేంటి సార్? నమ్మను ప్రసాద్. ఏ మళ్ళీ ఏదో దాస్తున్నావు. అంటే ఈసారి ఇద్దరికి ఓటీపీ ఇచ్చా. నలుగురిలో మా నాన్నని కొట్టావు, అదే నలుగురిలో మా నాన్నకి సారీ చెప్పు. శశి, అసలు జరిగిందంటే ముందు సారీ చెప్పు. శశి, నువ్వా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది? అవును, ఫస్ట్ టైం అలా ఎందుకు చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. శశి, అసలు ఆయన ఏం చేశాడు? ఆయన ఫుడ్ తిన్నావు, ఆ మాత్రం విశ్వాసం లేదా? అయ్యో, మాత్రం కాపురం చేస్తారయ్యా. దట్స్ ట్రూ. వెంటనే కొరియర్లో డివోర్స్ వచ్చేసాయా? వచ్చాయి సార్. ఆడది తనకి అంత పౌరుషం ఉంటే మగాళ్ళం మనకెంత ఉండాలని చెప్పేసి వచ్చిన పేపర్ల మీద కళ్ళు మూసుకుని సంతకం పెట్టి పంపించేశా. ఆ తర్వాత పిల్లలు నాతో కూడా ఉండాలని కోర్టు ద్వారా ప్రయత్నం చేశాను. వాళ్ళ డబ్బు, పవర్ ఉపయోగించి నాకేవో యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని, పిల్లలు నా దగ్గర ఉండటం సేఫ్ కాదని వాళ్ళ నాకు కాకుండా దూరం చేశారు. ఈ 6 ఏళ్లలో బయట గాని, స్కూల్ దగ్గర గాని కనీసం పిల్లల్ని చూసే అవకాశం కూడా లేకుండా సెక్యూరిటీని టైట్ చేసేశారు. ఇందులో బాధపడే విషయం ఏంటంటే, రైట్ అబౌట్ యువర్ ఫాదర్ అంటే ఎందుకు రాయలేదు? వాళ్ళకి తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. పైగా నా మీద లేనిపోనివి చెప్పి నాన్నంటే ఒక ఎనిమిలాగా క్రియేట్ చేశారని తెలిసింది. 6 ఏళ్ళు అవుతుంది వాళ్ళని చూసి. ఒకసారి దగ్గర తీసుకుని తరివి తీరా వాళ్ళని హక్ చేసుకోవాలనిపిస్తుంది సార్. పిల్లల్ని కలవాలని ఉంది సార్. లోపల అంత పెయిన్ పెట్టుకుని పైకి ఎంత సరదాగా ఎలా ఉంటున్నావు? చెప్పు ప్రసాద్, ఆ జీవీఆర్ గార్డ్ ని ఏదైనా స్కామ్ లో ఇరికిచ్చి జైల్లో వేయించినా చెప్పు. అవేం వద్దు సార్. ఫస్ట్ టైం పిల్లలు ఇల్లు సెక్యూరిటీ దాటి 3 నెలల క్రితమే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. మీరు 1 వీక్ లీవ్ ఇస్తే
అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక స్ట్రేంజర్ లానైనా పిల్లలతో కొన్ని మంచి మెమరీస్ తెచ్చుకుంటాను. ప్లీజ్ Go ahead, Prasad. You are like family. ఓకే. ఈ స్కూల్లో జాబ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రికమెండేషన్. ఆ, వరప్రసాద్ ఎవరు? నేనే సార్. మరి వీళ్ళంతా? ఒక్కసారి ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ చదవండి. ఎక్కువ డీటెయిల్స్ అడిగితే నీ పోస్ట్ ఊడిపోతుంది. అమ్మో, వెంటనే వాళ్ళకు పోస్ట్ ఇచ్చేయండి. రికమెండేషన్ లెటర్ ఇలా కూడా రాస్తున్నారు ఈ మధ్య. అంటే ఏదైనా ప్రాబ్లమా సార్? problem బాబు. ఫైనల్ గా ఎలా అయితేనే జాబ్ లో సెటిల్ అయిపోయాం. 6 ఏళ్ల తర్వాత డైరెక్ట్ గా నాకు పిల్లల్ని చూడబోతున్నానయ్యా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సార్ మీ పిల్లల్ని మీరు గుర్తుపడతారా? ఏం మాట్లాడుతావు జ్వాల? వాళ్ళు నా రక్తం. వాళ్ళు నా రేడియోస్ లో రాగానే ఆటోమేటిక్ గా నా హార్ట్ సిగ్నల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఇలా నా పక్కకు వస్తే అలా గుర్తుపట్టాయి. ఎస్ కిడ్స్, We have to go inside. ఓ గో 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 గో. ఎవరి పిల్లలు చాలా క్యూట్ గా. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ కిడ్స్. This is my project work. చూడండి. వెరీ నైస్. జ్వాల, పిల్లలతో ఫాదర్ బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు టచ్ చేస్తే చాలు ఆ స్పర్శ మనం కనిపెట్టేయచ్చు. Excuse me. Yes? You're blocking our way. ఓహ్ సారీ సారీ సారీ, ప్లీజ్ గో ప్లీజ్ గో. కాన్ఫిడెన్స్, వాట్ అన్ యాటిట్యూడ్. ఎవరు సార్ ఈ పిల్లలు? బిజినెస్ మ్యాన్ జీవీఆర్ గారు గ్రాండ్ చిల్డ్రన్. ఓ జీవిఆర్ గారి మనవడు మనవరాలు. Oh, శశి గారి పిల్లలే. జ్వాల, వాళ్ళు నా పిల్లలే. మాట్లాడతావు 24/7 నీళ్ళంతగా ఎదిగిపోయారు. अरे यार. ఎక్కడికి ఎక్కడికేటయ్యా? పిల్లల దగ్గరికి వెళ్ళి నేనే మీ పీటీ సార్ అని పరిచయం చేసుకుంటా. దాంతో పిల్లలు హాయ్ సార్, హలో సార్ అని ఎంతో క్యూట్ అంటారు. వెంటనే మా బాండింగ్ స్టార్ట్ అయిపోతుంది. సార్ మీరు ఎమోషనల్ స్ట్రాటజీ మిస్ అవుతున్నారు. మీ స్టైల్లో ఒక టీమ్ మీటింగ్ పెట్టుకుందాం. 4 ఐడియాలు వచ్చేస్తాం. అందులో బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. కాకపోతే 4 ఐడియాలు ఇస్తామన్నారే, అసలు ఐడియా దొబ్బిందా? మీ ఐడియాల మీద బతికే స్థాయికి ఇందులో స్ట్రాటజీ లేటయా? ఇక్కడ మనం ఏమైనా 10 నెలలు వచ్చామా? 10 రోజులు అనుకుంటే ఫటాఫట్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలంతే. మీరు చేయాల్సింది అలా జస్ట్ నా మూమెంట్స్ క్యాప్చర్ చేయండి. ఓకే? The project work is so good, na? See the earth and the planets. Yeah, it's very nice, Akka. And gone. Oh. Don't touch it. ఓకే. Don't talk. ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే 10 మార్క్స్ వచ్చేవి. క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. యు స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. వదిలేశాక లీవ్ ఇట్. ఏమిటి? అసలు ఎవరు నువ్వు? ఓ పీటీ సరా. అయితే నీ గ్రౌండ్ కి రాను, నీ క్లాస్ కి రాను, నీ ఫేస్ కూడా చూడను. యు ఆర్ సెన్స్లెస్, యు ఆర్ వియర్డ్, యు ఆర్ క్రూయల్. పాపం అక్క, లీవ్ ఇట్. షట్ అప్. మమ్మీకి ఫోన్ చేసి నీ గురించి. ఈ మాత్రం దానికి ఆ అమ్మ దాకా ఎందుకులేమ్మా? దెన్ బీ ఇన్ యువర్ లిమిట్స్. గెట్ లాస్ట్. Strategy, yeah? No. Please. यार लेकिन पूरा क्यूट था यार. लोकेशंस क्या थी यार. मैम, she is actually like वो proper business एकदम मस्त. लेकिन वो जहाँ जहाँ मिले ना सब लोकेशंस बहुत मस्त है. वेडिंग्स भी एकदम बहुत मस्त. वेरी नाइस. बट डिवोर्स भी उसके डैड नहीं करवाया. वो डैड का शक्ल देखे ना लाइक दैट वेरी बैड. बट दिस से गेट लॉस्ट. Okay, this is fun. Now let's see what's going to happen next. Yes, so let's wait for more, guys. So meanwhile, take care. Bye bye.